ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 107 అధ్యాయము 14 వచనం. వారు కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణ అంధకారంలో నుండి వారిని రప్పించెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు శక్తిగల ప్రభావం కలిగిన అద్వితీయమైన అత్యున్నతమైన నామం బట్టి మీ అందరికీ కూడా వందనాలు. ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేళ్ల పక్షమున ఆయన చేసిన అద్భుతమైన సంగతిని బయలుపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ గమనించినట్టయితే కీర్తనలు 107లో ఈ కీర్తన అంతా కొన్ని మోషే రాసిన కీర్తనలుగా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీలు ఏమైనారు, ఐగుప్తులో వారి బానిసత్వంలో దాదాపు 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత దేవుడే కనికరించి వారి నిట్టూర్పును చూసి వారిని తీసుకొని వచ్చినాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు కట్లు తెంపివేసి, అంటే కట్లు ఎవరికి ఉంటాయి అని ఆలోచన చేస్తే బానిసలుగా ఉన్న వాళ్ళకి కట్లుంటాయి, లేకుంటే దోషులుగా ఉన్న వాళ్ళకి కట్లుంటాయి. ఇంకా చెప్పాలంటే ఏదన్నా తప్పు చేసిన వాళ్ళకు కట్లు కడతారు. కానీ ఇశ్రాయేల్ ఎట్లుర్రు అంటే అక్కడ ఆ దేశంలో ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కానీ మనము పాపపు కట్లతో ఉన్నోళ్ళం. వారి కట్లు తెంపిన దేవుడు మన కట్లు వారినేమో మోషేని పంపి బయటికి తీసుకొని వచ్చినాడు. మన కొరకు ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా దిగి వచ్చినాడు. ఎంత అద్భుతమైన రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినాడో గమనించాలి. అయితే మన కట్లు తెంపేసి ఏం చేసింటే చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఇశ్రాయేలీలు చీకటిలో ఉన్నారు అంటే అర్థం ఏమిస్తుందంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి జీవితాల్లో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, వారు నచ్చింది చేసుకోవడానికి లేదు. బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ఆ దినాలన్నీ ఎట్లాంటి చీకటి దినాలు అని దేవుడు వర్ణిస్తూ వచ్చినాడు. చీకటిలో మళ్ళీ మరణాంధకారంలో, అంటే మరణం ఎందుకంటే వారు స్వేచ్ఛగా లేరు కాబట్టి సచిన స్థితిలోనూ ఉన్నారు. వారిని విడిపించినాడు. మనము కూడా చీకటిలో మరణాంధకారంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువులోనికి మనల్ని ఆహ్వానించినాడు. మత్తయి సువార్త 4:16 వచనంలో జబ్లూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించెను అని ఉంది. మరణ ఛాయలో కూర్చుంటూ ప్రజలకు, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వెలుగైన యేసు ప్రభువును మనం పొంది ఆ వెలుగులో నడుస్తున్నామా మన జీవితంలో, ఇది చూసుకోవాల్సిన విషయం. ఆయనను అనుసరించి ఆయన చిత్తంలో మనం కొనసాగే వారమైనామా, మన ఇష్టాలకు చచ్చిపోయి ఏదైతే వెలుగు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిందో, యేసుక్రీస్తు వెలుగుగా వచ్చినాడు, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆ అద్భుతమైన రక్షణను చేపట్టి రక్షణలో కొనసాగుతున్నామా మనల్ని చూసుకోవాలి. కానీ ఇంకా ఈ మరణాంధకారంలో ఉన్న జీవితమే, కట్లలో ఉన్న జీవితమే ఉంటే కట్లు తెంపినని అని చెప్తాము, రక్షింపబడ్డామని చెప్తాము, మారు మనసు పొందినామని చెప్పుకుంటాము. కానీ మనకు ఆ పాత ఆలోచనలు, పాత జీవితం, యేసుక్రీస్తు ప్రభుని ఎరగకముందు ఏవైతే మనసుల్లో కుట్రలు ఉన్నాయో, కుతంత్రాలు ఉన్నాయో అవి ఇప్పటికీ ఉంటే మనం ఇంకా మారు మనసు పొందిన అని చెప్పుకోవడం కూడా అబద్ధమే అవుతుంది. ఆ కట్లు తెంపబడలేదు అని గుర్తుపెట్టుకోవాలి. కట్లు తెంపబడితే మరణంలో నుండి జీవంలోనికి వచ్చి మరణాంధకారంలో నుంచి వెలుగులోనికి వస్తే మనం ఎట్లా అంటే దేవుని ప్రజలమై అన్యోన్య సావాసం కలిగి ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, ఒకరికంటే ఒకరిను ఘనముగా ఎంచాలి. ఇవన్నీ బైబిల్ వచనాలు, ఈ బైబిల్లో ఉన్న సంగతులు. మనం ఎవరిని ఘనంగా ఎంచుతున్నాం? మన తోటలను. నువ్వు నాకన్నా బాగా పాడగలవన్నా, నువ్వు నాకన్నా బాగా వాక్యం చెప్పగలవన్నా, నువ్వు నాకన్నా బాగా పరిచర్యలో చురుగ్గా ఉన్నావని ఎవరికి చెప్తాం? ఎంతసేపు ఆయన్నే చెప్తాడా, ఎంతసేపు ఆయన్నే పడతాడా, ఎంతసేపు వాళ్ళని కిందికి దించడానికే మన ప్రయత్నాలని. ఇవేంటివంటే చీకటిలో జరిగించే కార్యాలు, పాపంలో జరిగించే కార్యాలు. వాటి నుంచి విడిపించబడి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుపొందే స్థితిలోనికి మనం రావాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించును కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నాలో ఉన్న కొరతలు, లోటులు చూపిస్తూ వచ్చినావు. నిజమే, నేను కూడా కొంతమంది మీద మనసులో భేదం, అభిప్రాయం కలిగి ఉన్నావని ఇప్పుడు నీ కృపచేత వాటి నుంచి తీసిచ్చినావు. అందుకై స్తుతిస్తున్నాను. ముందు జీవితంలో కూడా అదే రీతిగా కొనసాగడం కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.